गणं गणपति ओम नमः शिवमादेवाय नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री रामचंद्राय नमः నమస్కారం చాలా మంది వశీకరణం ఎందుకు అవ్వట్లేదు వాళ్ళని నమ్మినం వీళ్ళని నమ్మినం ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారు. చాలా మందిని నమ్మి చాలా డబ్బులు మోసపోయాం గురువు గారు అని చాలా మంది కాల్ చేసి చెప్పిండేది ఉంది. కాబట్టి ఈ వీడియో మీకోసం ఇక్కడ ముఖ్యమైన 5 విషయాలు చెప్తా. ఈ 5 విషయాలు గనక మీకు ఎవరైనా చెప్పినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఫేక్. మొదటి విషయం, రిజల్ట్ ముందు డబ్బులు తర్వాత ఇవ్వండి అంటే అక్కడ ఏదో మోసం ఉంది, లేకపోతే వాళ్ళ దగ్గర విద్య లేదు అనేది గుర్తుంచుకోండి. నెంబర్ 2, ముందుగా 2000 వేయండి, 5000 వేయండి, 10000 వేయండి, మీకు గంటలో వశీకరణం అయిపోద్ది. 2 గంటల్లో వశీకరణం అయిపోద్ది. 24 అవర్స్, 44 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ అంటే అక్కడ ఫేక్. మూడవ విచారం ఏంటంటే వశీకరణం అనేది ఎలా చేస్తారు, దానికి సంబంధించిన మంత్రం ఏంటి అని మీరేమైనా అడిగినప్పుడు వాళ్ళు నార్మల్గా మాట్లాడకుండా పెద్ద ఏదేదో మాయ మాటలు అలాంటివి చెప్పినారనుకోండి, ఒక బలిస్తాము, అట్లా చేస్తాము, ఇట్లా చేస్తాము, అట్లా అని మీరు ఊహించని, మీరు ఎప్పుడు వినని అటువంటి మాటలు ఏదైనా చెప్పినారంటే అది కూడా ఫేక్. ఎందుకంటే ఒక డంబాచారం లాగా ఏదో చేస్తారు, నాకు అది నచ్చదు. ఎగ్జాక్ట్గా ఉండాలి, స్ట్రైట్ టు ద పాయింట్ ఉండాలి. ఇక 4వ పాయింట్ ఏంటంటే, ఎప్పుడే కానీ ఎవరైనా వశీకరణము చేసేదానికి వస్తువులు ఏమేమి అడుగుతారు అనే దాన్ని బట్టి వశీకరణం అవుతుందా లేదా అని మనం కనుక్కోవాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, జస్ట్ ఎక్కడో ఒక యాడ్, ఒక గూగుల్లోనో ఏదో ఒక చిన్న చోట్లో చూసి వాళ్ళ గురించి పూర్తిగా వివరాలు ఏమీ తెలియకుండా జస్ట్ మీరు డైరెక్ట్గా కాల్ చేసి గోరి బాబా నార్త్ ఇండియన్ చేసినారు అట్లా ఇట్లా అని చెప్పి మీరేమైనా మోసపోతే అది మీ తప్పు. ఎందుకంటే ఎవరితోనైనా ఇప్పుడు నా విషయమే కానీ పూర్తిగా వెతకాల. ఏమి వీళ్ళెవరు, ఏంటి, ఎన్ని రోజులు ఇంకా ఉన్నారు, వీళ్ళది ఏమైనా వెబ్సైట్ ఉందా, లేదు యూట్యూబ్ ఛానల్ ఉందా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా, ఏంటి, వీళ్ళు ఎవరు, వీళ్ళకి తెలుసా, అసలు విద్యావంతులేనా అనేది సరిగ్గా తెలుసుకొని మీరు చేయించినట్టయితే అట్లీస్ట్ వశీకరణం కాకపోయినా దాని ఒక జ్ఞానమైనా వస్తుంది. ఆ వశీకరణం నిజంగా ఏమైనా చేస్తే మీరు నిజంగా ఏ వ్యక్తిని అయితే ఆశిస్తున్నారో వాళ్ళు రాకపోయినా అట్లీస్ట్ దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయినా వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే చెడ్డ సైడ్ ఎఫెక్ట్స్ అయినా రావచ్చు, మంచి సైడ్ ఎఫెక్ట్స్ అయినా రావచ్చు, ఏదో ఒకటి వస్తుంది. అట్లా వచ్చిందంటే ఖచ్చితంగా మీకు వాళ్ళు నిజంగా చేసినారని, లేకపోతే లేదు. ఇది వశీకరణం ఎందుకు అవ్వట్లేదని ఒక ముఖ్యమైన 5 రీజన్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్గా మీకు చెప్తా పోతాను. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసేది, షేర్ చేసేది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేది మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ.